హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాలెండర్ క్లాస్ చెప్పుకుంటున్నాము. ఒక డేట్ ఇచ్చి ఏ రోజు కనుక్కోమంటారు. మంత్ కోడ్ జనవరి, ఫిబ్రవరి, మార్చి అయితే 144 అంటే 12 స్క్వేర్ వేసుకోవాలి, ఇది 1 సెట్. ఏప్రిల్, మే, జూను అంటే 0, 25, 25 5 స్క్వేర్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 0, 36 అంటే 06 స్క్వేర్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 146 12 స్క్వేర్ +2. మనకి ఈజీగా ఉండడానికి సింపుల్ ట్రిక్స్ అన్నట్టు. నెక్స్ట్ మనకు ఇయర్ కోడ్ అడుగుతారు. తర్వాత ఇయర్ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుందంటే 1900 to 99 వరకు 0, 2000 నుంచి 2099 వరకు 6, 2100 to 99 వరకు 4, 2200 to 2299కు 2, తర్వాత 0 వస్తుంది. అంటే 0 తర్వాత 2 ఇట్లా గుర్తుపెట్టుకోండి. 0 తర్వాత 6, 4, 2 తర్వాత 0 ఇట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత డే కోడ్ సాటర్డే వస్తే 0, సండే వస్తే 1, మండే వస్తే 2, ట్యూస్డే వస్తే 3, వెనస్డే వస్తే 4, థర్స్డే వస్తే 5, ఫ్రైడే వస్తే 6. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి, 5 మార్క్స్ తెచ్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది క్యాలెండర్ క్లాస్. అసలు కొత్త వాళ్ళు భయపడకండి. అసలు ఒక డేట్ ఇచ్చి మనకి ఏ రోజు కనుక్కోవాలో అసలు ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ మనం డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్ ప్లస్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ని ప్లస్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ని 4తో మల్టిప్లై ఎలా చేయాలో మనం తెలుసుకుందాము ఈ క్లాస్లో. ఒక డేట్ ఇచ్చి ఇది ఏ రోజు వస్తుందో తెలుసుకోమంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నవంబర్ 15, 2023 అంటే మనకు డేట్ వేసుకోవాలి. తర్వాత మంత్ కోడ్ అంటే నవంబర్ అంటే మంత్ కోడ్ ఏంటిది 4, 2023 అంటే ఇయర్ కోడ్ ఏంటిది 6, ఇయర్లో లాస్ట్ డిజిట్స్ ఏంటి 23, తర్వాత 23ని 4తో మల్టిప్లై చేయాలి, ప్లస్ అంటే 5 వస్తుంది. వీటన్నిటిని బై 7 అంటే మనకు 7 డేస్ ఉంటాయి కదా, కాబట్టి బై 7 చేయాలి. వీటన్నిటిని ప్లస్ చేసి బై 7 చేయాలి. 15 + 4 ఎంత 19 అవుతుంది. 19 + 6 25 అవుతుంది. 25 53 అనేది అవుతుంది. ఇప్పుడు 53 అనేది బై 7లో ఎన్నిసార్లు 7 1 7, 7 7 49, రిమైనింగ్ ఎంత మనకు 4 మిగులుతుంది. 4 అంటే ఎంత బుధవారం. నెక్స్ట్ క్వశ్చన్ డిసెంబర్ 8, 2025 డే అంటే మనకు 8, డే డిసెంబర్ అంటే మంత్ కోడ్ ఎంత 6. ఇప్పుడు 25కి 6 ఇయర్ కోడ్, 25కి 25 అనేది 4లో ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్ పోతుంది. దీన్ని బై 7తో చేయాలి. బై 7తో ఇప్పుడు 8 + 6 ఎంత 8 + 6 14, 14 + 6 20, 20 + 25 45, 45 + 6 51 వస్తుంది. 51 బై 7 అయితే ఎంత, వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 51 బై 7. 7 1 7, 7 7 49 అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. 2 అంటే ఎంత సోమవారం. ఇలానే చేయాలి ఫ్రెండ్స్ క్యాలెండర్ క్లాస్ అంటే. ఇప్పుడు జూలై 9, 2009కు ఏమవుతుందో చూడాలి. డే ఎంత ఇచ్చారు మనకు, డేట్ 9 ఇచ్చారు. జూలై అంటే ఎంత, థర్డ్ సెట్లో ఉన్నది కాబట్టి 0 వస్తుంది జూలైకి 0. ఇప్పుడు 2009 అంటే 6 ఇయర్ కోడ్, తర్వాత 09, తర్వాత 9 అనేది 4లో ఎన్నిసార్లు 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది 2 బై 7. 9 + 6 ఎంత 15, 15 + 9 ఎంత 24, 24 + 2 ఎంత 26 అవుతుంది. 26 బై 7 అంటే 26, 7లో 26 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది. అంటే రిమైనింగ్ ఎంత పోతుంది 21 పోతే 5 అనేది ఉంటుంది. అంటే 5 అంటే మనకి ఏమవుతుంది గురువారం అవుతుంది. మనకు ఒక్కసారి వింటే చాలా ఈజీగా అర్థమవుతాయి, ఖచ్చితంగా వినండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏప్రిల్ 4, 1999, ఇప్పుడు డేట్కి 4, మంత్ అంటే ఎంత 0 ప్లస్ ఇయర్ ఇప్పుడు 1900 to 99 వరకు 0 వస్తుంది 99 కాబట్టి. తర్వాత 99 ప్లస్ ఇక్కడ 99ని 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎన్నిసార్లు పోతుంది 99 అనేది. ఇప్పుడు 99 బై 4 చేస్తే మనకు ఆన్సర్ 24 అనేది అవుతుంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఎగ్జామ్లో టకటక చేయగలుగుతాము. ఇందులో నుండి అయితే 5 మార్క్స్ అనేది ఖచ్చితంగా దిగుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఏ ఎగ్జామ్లోనైనా గ్రూప్స్లో కానీ, బ్యాంక్స్లో కానీ, ఆర్ఆర్బీలో కానీ, యూపీఎస్లో కానీ వీటిని బై 7తో చేయాలి.
99 + 4 ఎంత అవుతుంది? 103 అవుతుంది. 103 + 24 ఏమవుతుంది? 127 అవుతుంది. 127/7 చేస్తే ఏమవుతుందో అదే ఆన్సర్. 127లో బై 4, 127లో బై 7తో చేస్తే ఏమవుతుంది మనకు ఆన్సర్? 7 × 1 = 7, 7 × 1 = 7. రిమైనింగ్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. 7 × 56. రిమైనింగ్ ఎంత? 1 మిగులుతుంది. 1 అంటే ఎంత? సండే. నెక్స్ట్ క్వశ్చన్, మే 18, 1965. డేట్ 18 వేసుకోవాలి. మంత్ కోడ్ మే అంటే థర్డ్ సెట్లో ఉంటుంది కాబట్టి సెకండ్ సెట్లోనే 025 వస్తుంది. 2 వేసుకోవాలి. తర్వాత ఇయర్ కోడ్ 19లో వచ్చింది కాబట్టి 0 వేసుకోవాలి. ప్లస్ 65కి 65. 65 అనేది 4తో ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుందో చూడాలి. 16 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. వీటిని బై 7తో చేయాలి. 18 + 2 20 అవుతుంది. 20 + 65 85 అవుతుంది. 85 + 16 ఎంత అవుతుంది? 101 అవుతుంది. 101/7 చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్. 101/7 అంటే 7 × 1 = 7, 7 × 1 = 7. రిమైనింగ్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. అంటే 7 × 4 = 28. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 అంటే ఎంత? మంగళవారం, ట్యూస్డే అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆన్సర్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్ ఈ బిట్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.